ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో చాలామంది కామెంట్లలో అడిగిన కాలేజే, మీకు చాలామంది చేసేసిన కాలేజెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మీరు ఏం చేస్తారంటే కాలేజ్ పేరు పక్కన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అని టైప్ చేయండి. సో కాలేజ్ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంటేక్ ఎంత, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి వివరాలతో పాటు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫీజు కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఈ కాలేజ్ వచ్చేసి 2024లో అయితే నోవా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మోడ్రన్ హై క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడమే ఈ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎవరి అఫిలియేషన్లో ఉంది? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. ఎన్ఎంసి గుర్తింపు కూడా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క గుర్తింపు ఉంది. గుర్తింపున్న కాలేజ్లోనే మీరు చదవాలి. రకరకాల పేర్లతో రకరకాల కాలేజెస్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. మీరు వెళ్ళి చూస్తే డబ్బా అంటే చిన్న రూమ్స్లో కూడా కాలేజెస్ రన్ చేస్తున్నారు. ఈవెన్ మెడికల్ ఇంజనీరింగ్ కూడా రన్ చేస్తున్నారు, పీజీ కాలేజెస్. సో కాలేజ్ని విజిట్ చేయండి. డబ్బులు కట్టిన తర్వాత మోసపోవడం కంటే డబ్బులు కట్టక ముందే మీరు వెళ్ళి విజిట్ చేసుకుని అసలు ఈ కాలేజ్ ఉందా, ఎగ్జిస్ట్ అవుతుందా. నేను ఎంబీబీఎస్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు, అన్ని స్ట్రీమ్స్లో కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ర్యాంక్స్ రాని విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక సంవత్సరం వేస్ట్ అవ్వడం ఎందుకు, ఎక్కడైనా జాయిన్ చేసి చదివించేద్దాం, ఇలాంటి ఆలోచనలు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, లేకపోలేదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీట్ యూజీ రాకపోయినా, ఎంసెట్ రాకపోయినా, క్వాలిఫై అవ్వకపోయినా కూడా సీట్లు ఇస్తామంటున్నారంటూ డబ్బులు పే చేస్తున్నారు. సో అలాంటివి అయితే మీరు నమ్మద్దు. ఓకేనా, మనకి ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్ ఇంటేక్ ఎంత ఈ కాలేజ్లో అంటే, నోవా కాలేజ్లో 150 సీట్లు. ఓకేనా, నీట్ యూజీ ద్వారా మనకి కౌన్సిలింగ్ అనేది, అడ్మిషన్ అనేది ఇస్తారు. కౌన్సిలింగ్ వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఓకేనా, కౌన్సిలింగ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. చాలామందికి డిఫరెంట్ డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా సీట్లు చాలా ఇంక్రీజ్ అవుతాయి అంటున్నారు. చూద్దాం, ఆ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు ఎన్ని సీట్లు ఏ కాలేజ్లో పెరిగిందని కూడా. ఓకే, క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్క్లూడ్స్ లెక్చర్ హాల్స్, ల్యాబొరేటరీస్, సెంట్రల్ లైబ్రరీ ఉంది, హాస్టల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, టీచింగ్ హాస్పిటల్ ఉంది 400 బెడెడ్ కెపాసిటీతో. సో మల్టీ స్పెషాలిటీ క్లినికల్ ఎక్స్పోజర్ ఉన్న వన్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్. ఓకే, లొకేషన్ వచ్చేసి జాఫర్గూడ విలేజ్, అబ్దుల్లాపూర్ మిట్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఓకేనా, పోస్టల్ కోడ్తో సహా ప్రొవైడ్ చేశారు. ఇది హైట్ నగర్కి దగ్గరగా ఉన్న వన్ ఆఫ్ ది కాలేజ్. ఓకేనా, ఇంకా ఎలిజిబిలిటీ ఏంటంటే, నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చదువుకోవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం పాస్ అవ్వాలి. ఓకేనా, ఓసీ విద్యార్థులకి ఒకలాగా, మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి ఒకలాగా మార్క్స్ అయితే అడిగారు. ఓసీ వాళ్ళకైతే 50% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. చాలామంది ఏమడుగుతున్నారంటే 49% మార్క్స్ వచ్చినా ఓకేనా అంటే, 49కి 50కి 1% తేడా. మీకు ఒకటి తెలుసా, 0.1%లో కూడా జాబ్స్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతి మార్కు వాల్యుబులే. ఓకేనా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 17 సంవత్సరాలు కంపల్సరీ నిండి ఉండాలి. ఓకేనా, నీట్ యూజీ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. 17 సంవత్సరాలు నిండకపోయినా మీరు ఏదో ఒక డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే మీరు ఫైనల్గా డబ్బులు అనేవి పే చేయాల్సిన అవసరం వస్తుంది. సో మీరేమీ ఫ్రాడ్స్ చేయకండి. డిసెంబర్ 31, 2025 లోపు మీకు 17 సంవత్సరాలు నిండి ఉంటే మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు. ఓకేనా, సో ఎంబీబీఎస్ కోర్స్ గురించి అయితే మనం బ్రీఫ్గా తెలుసుకుందామండి. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అంటే కనుక కామెంట్ చేయండి. ఒక డాక్టర్ని తీసుకొచ్చి మనం అసలు ఎంబీబీఎస్ కోర్స్ ఏంటి, తీసుకోవచ్చా వద్దా. ఎందుకంటే మీరు రకరకాల థంబ్నెయిల్స్ చూస్తారు, డాక్టర్ ఎంత సంపాదిస్తాడు అంత సంపాదిస్తాడు. కానీ రీసెంట్ డేస్లో డాక్టర్స్ వాళ్ళ షిఫ్ట్లు చూస్తే మీకు తలనొప్పి వస్తుంది. ఫస్టే కొంతమంది 8 గంటలే కదా అంటారు. 8 కాదు, 18 గంటలు చేసేవాళ్ళు ఉంటారు, 24 గంటలు చేసేవాళ్ళు ఉంటారు, 48 అవర్స్ కూడా వర్క్ చేస్తున్న డాక్టర్స్ ఉంటారు. మిడ్ నైట్ లేవాల్సి వస్తుంది. ఒక డెలివరీ కేసు వచ్చింది అనుకోండి, వాళ్ళు హడావుడిగా పరిగెట్టాల్సిన అవసరం వస్తుంది. సో అంత ఈజీ అయితే కాదు. కానీ మీకు ఇచ్చే రెస్పెక్ట్ మేమైతే ఇంకెవరికి ఇవ్వం. డాక్టర్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఇంకెవరికి ఇవ్వరు కదా. సో ఎంబీబీఎస్ కోర్స్ గురించి ఇంకా డెప్త్గా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. మనకి ఇది 5.5 సంవత్సరాల కోర్స్ కదా, 4.5 సంవత్సరాల కోర్స్ అనేది మనం చదువుతాం. తర్వాత రిమైనింగ్ 1 ఇయర్ అనేది ఇంటర్న్షిప్ చేస్తాం. రెండు కూడా కంపల్సరీ చేయాలి. ఇంటర్న్షిప్ చేస్తేనే మీకు అంటే ఒక డాక్టర్ అండర్లో మీరు వర్క్ చేస్తేనే మీకు మీ డిగ్రీకి వాల్యూ అనేది ఉంటుంది.
మనం మాట్లాడుకుంటున్న నోవా కాలేజ్లో ఇంటేక్ ఎంత 150 సీట్లు. మనం ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి 50-50 క్లాసిఫికేషన్ అయితే ఉంటుంది. మైనారిటీ కాలేజెస్లో 60-40, గవర్నమెంట్ కాలేజెస్లో క్లాసిఫికేషన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. మనకి రెండు కూడా మేనేజ్మెంట్ అయినా కన్వీనర్ కోటా అయినా కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఇక మనం కన్వీనర్ కోటాకి 75%, 50% అంటే 75 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి 50% అంటే 75 సీట్లు. మళ్ళీ మేనేజ్మెంట్ కోటాని ఎలా డివైడ్ చేస్తారు, దీంట్లో మళ్ళీ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఓకే, 15% అంటే 23 సీట్లు అనేవి ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి ఉంటాయి. ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి వీళ్ళకి ఫీజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, అవి కూడా చూద్దాం. కన్వీనర్ కోటా వాళ్ళకి ఎంతండి ఫీజు? 60,000. కేటగిరీ బి వాళ్ళకి 11 లక్షలు, కేటగిరీ సి వాళ్ళకి వచ్చేసి 22 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ నేను ట్యూషన్ ఫీజెస్ మాత్రమే చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ట్యూషన్ ఫీజెస్ మాత్రమే. ఇతర ఫీజెస్ అయితే మనకి వేరే ఫీజులు ఉంటాయి, అవి ఒక లక్ష రూపాయల వరకు అయ్యే ఖర్చు ఉంటుంది. ఇంకా హాస్టల్స్కి వచ్చేసి మీరు ఆప్ట్ చేసుకున్న విధానం బట్టి సింగిల్ షేరింగ్, డబుల్, ట్రిపుల్, సో ప్రైవేట్ హాస్టల్సా, దీన్ని బట్టి మళ్ళీ మనకి హాస్టల్స్ ఖర్చు కూడా అవుతాయి. ఓకేనా. రైట్, ఇక మనం హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్లో హాస్టల్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, అబ్బాయిలకి అమ్మాయిలకి విత్ ఇన్ ది క్యాంపస్ ఉన్నాయి. మీకు వైఫై ఉంది, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది, ఆర్ఓ వాటర్ ఉంది, చిల్డ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. సో ఇక ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయండి. మనకి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, మెస్ ఫెసిలిటీ ఉంది. ఓకే, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని రకాల కాంటినెంటల్ మెనూ కూడా ఉంటుందండి. ఇక క్యాఫ్టేరియా ఉందంటే ఎస్ ఉంది, ఫాస్ట్ ఫుడ్ కూడా దొరుకుతుంది, స్నాక్స్, బెవరేజెస్ కూడా దొరుకుతాయి. 24/7 సెక్యూరిటీ ఉంది, సీసీటీవీస్ ఉంటాయి, గార్డ్స్ ఉంటారు, ఐడి కార్డ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు క్యాంపస్లో, అంబులెన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. హౌస్ కీపింగ్ ఉన్నారు, లాండ్రీ సర్వీస్ ఉంది, వాషింగ్ మిషన్ కూడా ఉన్నాయి. ఓకేనా. జిమ్, యోగా లేదంటే మెడిటేషన్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి, మనకి కమిటీస్ ఏర్పాటు చేస్తారు, స్పోర్ట్స్ కూడా ఉంటాయి. కల్చరల్ ఈవెంట్స్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఓకే రైట్. ఇక వేస్ట్ సాగ్రిగేషన్, ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్, సో అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కాలేజ్లో. ఓకేనా. సో ఇదండి నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో హాస్టల్ ఫెసిలిటీస్ గురించి. అలాగే మొత్తం బ్రీఫ్ వీడియో కూడా నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన వీడియో. ఈ కాలేజ్కి సంబంధించి చాలామంది కామెంట్ చేశారు కాబట్టి వీడియో చేశాను. ఇక మిగిలిన కాలేజెస్ కూడా మాట్లాడుకుందాం ఫర్దర్ వీడియోస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా వీడియోస్ అంటే మీ స్ట్రీమ్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్లో నీట్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇన్ అడ్వాన్స్.